మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అనురాధ. మనము ఒక చిన్న పదాన్ని తీసుకొని డిఫరెంట్ వర్డ్స్లో ఉన్న ఇంకా సిచ్యువేషన్స్లో మనం మాట్లాడుతూ ఉంటాము. ఒకటే పదాన్ని ఒక పదం తీసుకొని ఈ పదం ఒక్కటి తెలిసి మీరు ఆ సిచ్యువేషన్ని తగ్గట్టు మీరు మాట్లాడవచ్చు. అది హిందీలో చాలా చిన్న వర్డ్ అండి. ఆ ఒక్క వర్డ్ ఏంటి, దాన్ని మనం ఎలా వాడతాం మేడం అని అనుకుంటారా? చాలా చిన్నది. మనము నేర్చుకుంటే మనం దాన్ని ఇంకొకటి ఏమంటే మీరు ప్రయత్నించండి. ఫస్ట్ మనం ఇక్కడ చెప్తున్నాము, నేను చెప్తున్నాను, మీరు చూస్తున్నారు. ఒక్కొక్కసారి చూసినప్పుడే కాకుండా మళ్ళీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని వాడండి. ఆ సిచ్యువేషన్లో పర్లేదు, ఒకసారి మిస్టేక్ అవుతుంది, ఇంకోసారి మిస్టేక్ అవ్వదు. ఇంకోసారి మీరు నేర్చుకుంటారు, డెఫినెట్గా కరెక్ట్ సెంటెన్స్లో వాడతారు అని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు జావో వర్డ్ వచ్చేసి ఒకటే వర్డ్. ఏంటది? జావో. జావో అంటే వెళ్ళు లేదా వెళ్ళండి, రెండిటికి మనము వాడచ్చు. సో ఇది మాకు తెలిసిన విషయమే కదా మేడం, దీంట్లో కొత్తగా ఏముంది, దీన్ని మనం ఎలా వాడతాము అని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. జావో అని మనం ప్రతిసారి మనం అనలేము. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనము దాన్ని వాడాల్సి వస్తుంది. త్వరగా వెళ్ళు అంటే ఏమంటాము? త్వరగా వెళ్ళు. జల్దీ జావో. జల్దీ జావో అంటే త్వరగా వెళ్ళు యా వెళ్ళండి. మీకు వెళ్ళు అని అనొచ్చు, ఇక్కడ మనం రెస్పెక్టబుల్గానే చెప్తున్నాము. వెళ్ళండి అని కూడా రెండిటికి వస్తుంది. జల్దీ జా అని అంటే వెళ్ళు, తొందరగా వెళ్ళు అని వస్తుంది. సో వెళ్ళండి అని మనం యూజ్ చేస్తున్నాం కదా, జావో అని వాడచ్చు. త్వరగా వెళ్ళండి. ఓకే. సో నేను ఇప్పుడే వెళ్ళాలి నేను అంటే ఇప్పుడు వెళ్ళు అని అంటాము. సో దాన్ని ఎలా అంటారు? నువ్వు ఏదైనా పని చేస్తుంటే ఇప్పుడు వెళ్ళు త్వరగా అని అంటాము. అబ్ జావో జల్దీ, జల్దీ జావో అని అంటే త్వరగా వెళ్ళు. ఇప్పుడే వెళ్ళు అని అంటే అభి జావో, అభి జావో. మనం అనుకుంటాము జావోలో ఏముంది మేడం కొత్తగా అని అనుకుంటారు మీరు, కానీ అలా ఏం లేదు. ఇక్కడ మనకు ఏ సిచ్యువేషన్లో మనం దాన్ని వాడాలి, ఆ వర్డ్ ఏంటి అన్నది తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఇప్పుడే వెళ్ళు అనడానికి మనం తెలుగులో చెప్పలేం కదా, నవ్ గో అని మనం అంటాము హిందీలో, ఇంగ్లీష్లో. సో కానీ మనం ఇంగ్లీష్లో హిందీలో వాడాలి అంటే మనకు ఆ వర్డ్ ఇప్పుడే వెళ్ళు అనడాన్ని ఏమంటాము? అభి జావో. ఇప్పుడే వెళ్ళు యా వెళ్ళండి. ఇప్పుడే వెళ్ళు, ఇప్పుడే వెళ్ళండి. ఇప్పుడు అందరు కలిసి వెళ్ళండి, ఒక్కరు వెళ్ళకండి అబ్బా, అందరు కలిసి వెళ్ళండి అనాలి. అందరూ కలిసి వెళ్ళండి యా కలిసి వెళ్ళండి అంటే ఏమంటారు? సో మిల్కర్ జావో, మిల్కర్ జావో. మిల్కర్ జావో అంటే కలిసి వెళ్ళండి. ఇక్కడ చూడండి, దీనికి రెండు మీనింగ్స్ వస్తాయి. కలిసి వెళ్ళండి ఇక్కడ మీకు, దీనికి కూడా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళండి అలా వస్తుంది. లేదంటే నన్ను మీట్ అయి వెళ్ళు అని అంటాం కదా, నన్ను వెళ్ళేటప్పుడు నన్ను ఒకసారి కలిసి వెళ్ళు అని అంటాం కదా. సో అది కూడా దీని కిందికే వస్తుంది. దీనికి రెండు సేమ్ మనం సెంటెన్సెస్ వాడతాము, సేమ్ వర్డ్. మిల్కర్ జావో అంటే కలిసి వెళ్ళు, అదర్వైజ్ నన్ను మీట్ అయ్యి వెళ్ళు, నన్ను కలిసి వెళ్ళు. ఎవరితోనైనా కలిసి వెళ్ళు, నువ్వు మీ బ్రదర్ ఎవరైనా కలిసి వాళ్ళతో పాటు కలిసి వెళ్ళు అనడానికి మిల్కర్ జావో అని అంటాము. లేదు ఇంకొక సిచ్యువేషన్, నన్ను కలిసి వెళ్ళు అని అన్నా కూడా ముజే మిల్కర్ జావో. ఇక్కడ మనం ముందు పెడుతున్నాం ముజే జాతే సమయం ముజే మిల్కర్ జావో, వెళ్ళే ముందు నన్ను కలిసి వెళ్ళు అని ఇలా దీన్ని వాడతాం. ఒకటే సెంటెన్స్, దీనికి మళ్ళీ డిఫరెంట్ ఏం లేదు. సో దీనికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అందుకనే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మిల్కర్ జావో అంటే రెండు విధాలుగా మనం వాడచ్చు. ఓకే. అడిగి వెళ్ళు, వెళ్తున్నావు కదా, అడిగి వెళ్ళు అనడాన్ని ఏమంటారు? పూచ్కర్ జావో. ఎక్కడికన్నా నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, మీ నాన్నని అడిగెళ్ళు, అమ్మని అడిగి వెళ్ళు అంటాం కదా. సో పూచ్కర్ జావో. పూచ్కర్ జావో అంటే అడిగి వెళ్ళు యా వెళ్ళండి.
ఓకే, పర్మిషన్ తీసుకుంటాం కదా. సో ఎక్కడికన్నా వెళ్ళేది ఉంటే మీ నాన్నని అడిగెళ్ళమ్మా అని అంటారు. సో మదర్ సాధారణంగా అనే పదము ఇదే, ఆమె నాన్నని అడిగెళ్ళు నాకు తెలీదు అని అంటారు. సో అప్పుడు ఇక్కడ మీరు ఎవరిని అడుగుతున్నారో వాళ్ళని ఇక్కడ ముందల పెట్టేసి పూచ్కర్ జావో, पिता से पूछकर जाओ या माता से पूछकर जाओ. ओके, भाई से पूछकर जाओ, तुम्हारे सर से पूछकर जाओ. ఎవరిని అడగాలో వాళ్ళని ఇక్కడ ముందలు పెడితే ఈ పూచ్కర్ జావో అన్న వర్డ్ మనము కంప్లీట్ అయిపోతుంది. ఎవరిని అడగాలో అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ముందు నుంచి వెళ్ళు, ఏదైనా ప్లేస్ ఉంటే ముందు నుంచి వెళ్ళు లేదా వెనక నుంచి వెళ్ళు, ఇక్కడ ముందల దారి లేదు వెనక నుంచి వెళ్ళు అనడాన్ని ఏమంటారు? పీछे से जाओ. పీछे से जाओ అంటే ఏంటి? వెనక నుంచి వెళ్ళు యా వెళ్ళండి. ఓకే, పీछे से जाओ అంటే మనకు ఏదన్నా సిచ్యువేషన్లో వస్తుంది, ముందల ప్లేస్ ఉండదు, అందుకని నా వెనుక నుంచి వెళ్ళొచ్చు కదా అని అంటాము. అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకు వాడాల్సిన పదం ఏంటి? పీछे से जाओ, मेरे पीछे से जाओ. యా ఏదైనా వస్తువు ఉంటే దాని వెనకాల నుంచి వెళ్ళు అని అంటాము. ఎందుకంటే అక్కడ ముందల ప్లేస్ లేదు కనుక మనం వెనకాల నుంచి వెళ్ళు అని చెప్పాలి. అందుకని వెనకాల నుంచి వెళ్ళు అనడాన్ని ఎలా అంటారు? పీछे से जाओ. మరి అదే ముందు నుంచి వెళ్ళాలి అంటే నా ముందు నుంచి వెళ్తున్నాడు అని అంటాము. मेरे सामने से जा रहा है, मेरे सामने से जा रहा है. సామనే సే జావో అంటే ముందు నుంచి వెళ్ళు. ఓకే, ముందు నుంచి వెళ్ళు, నా ముందు నుంచి వెళ్తున్నాడు అని చెప్పాలి. మేరే సామ్నే సే జా రహా హై అంటే ఏంటి? నా ముందు నుంచి వెళ్తున్నాడు. నా ముందు నుంచి వెళ్తున్నాడు అంటే ఏంటి? సామ్నే సే జా రహా హై. ఓకే, ఏదైనా వస్తువు తీసుకెళ్ళు, ఇక్కడ ఎందుకు పెట్టారు? తీసుకెళ్ళి ఈ వస్తువుని అనాలి. తీసుకుని వెళ్ళు అంటే ఏమంటారు? లే జావో. లే జావో అంటే ఏంటి? తీసుకుని వెళ్ళు. వెళ్ళండి యా వెళ్ళు రెండు మనము యూజ్ చేయొచ్చు. ఓకే, లే జావో అంటే ఏంటి? తీసుకొని వెళ్ళు. సో ఇక్కడ జావో అంటే మనం ఒకటే వర్డ్ నుంచి సిచ్యువేషన్ ఏముంటుందో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మనము వర్డ్స్ నేర్చుకుంటున్నాం. ఎందుకంటే జావో అంటే ఒకటే దాన్ని ఉండదు, దానికి ముందు వెనుక మనకు కావాల్సిన సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. వాటికి తగ్గ వర్డ్ని బట్టి మనము ఆ జావో అన్న వర్డ్ని మనము యూజ్ చేయాల్సి వస్తుంది. సో అలా మీరు ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి, వాటిని మీరు ట్రై చేయండి, మీకు ఇంకా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.